హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేయబోతున్నాను. ఎలా చేద్దామో చూసేయండి. ముందుగా మటన్ కోసం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేపుకోండి. ఫోర్ టు 5 మినిట్స్ వేపుకోండి. వేపుకున్న తర్వాత ఒక టమాటో కోసుకోండి, మరీ ఎక్కువ కోసుకోవద్దు, మటన్లోకి స్వీట్ వచ్చేస్తుంది మళ్ళీ. అవి బాగా వేయించుకున్న తర్వాత కోసుకున్న టమాటో ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు మూడింటిని కలిపి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ కోసం తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి చిన్నది వేసుకోండి. పసుపు, కారం కూడా వేసుకోండి. మటన్కి మాత్రం ఎంత ఎక్కువ కారం ఉంటే అంత బాగుంటుంది. ముందు పచ్చిమిర్చి కూడా నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను 3.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు మటన్ మసాలా కూడా వేసుకోండి. మీరు మటన్కి మాత్రం ఎంత కారం స్పైసీ ఎక్కువ ఇస్తారో అంత బాగుంటుంది మటన్ అయితే. మీరు స్టార్టింగ్లో ఇదంతా చేసుకుంటే మీరు మటన్ వేసేటప్పుడు ఇదంతా ముక్కకి పడుతుందన్నమాట. మీరు మటన్ ముందు వేసేసి తర్వాత ఈ మసాలాలన్నీ వేస్తే కనుక పీసెస్కి పట్టదు. ఇంకా ఈ మసాలాలు ఏమీ పట్టవు. ఇలా చేసుకుంటే కనుక పీసెస్ వేసేటప్పుడు కూడా ఈ మసాలా అనేది ఆ ముక్కకు బాగా పడుతుంది ఇలా చేసుకుంటే కనుక. ఇప్పుడైతే మటన్ వేసుకోండి. మటన్ వేసుకొని బాగా కలుపుకోండి. మాకైతే కుక్కర్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల అలా 2 సార్లు వేయాల్సి వచ్చింది. ఒకేసారి కలుపుకోవడం అవ్వలేదన్నమాట. అందుకే 2 సార్లు వేసి, ముందు ఫస్ట్ సారి వేసి బాగా కలిపేసి మళ్ళీ రెండోసారి కూడా వేసాం. అలా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ముందుగా కలుపుకున్న తర్వాత నేనైతే ఎప్పుడు మటన్ వండేటప్పుడు కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకుంటాను. పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి కూడా తర్వాత ఇబ్బంది పడడం చాలా బాగుంటుంది కూడా. పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే బాగా కలుపుకోండి. మొత్తం అంతా గ్రేవీ అంతా దానికి పీస్కి బాగా పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనియండి. దాని మీద అయితే మూత పెట్టేసి కొంచెంసేపు మగ్గనియండి. వాటర్ అయితే పైకి వస్తుంది మగ్గిన తర్వాత. చూసారు కదా గాయ్స్, బాగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత వాటర్ అయితే పైకి వచ్చింది బాగానే. ఇలా బాగా వాటర్ వచ్చేటట్టు బాయిల్ చేసుకోండి. ఇప్పుడైతే కొంచెం వాటరే వేసుకోండి, ఎందుకంటే ముందు ఆల్రెడీ మనం బాయిల్ చేసి ఉన్నాం కనుక. మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. ఇప్పుడైతే విజిల్ మూత పెట్టేసుకోండి. నేనైతే 6 నుండి 7 విజిల్స్ అయితే పెట్టుకున్నాను కుక్కర్లో. మటన్ కుక్కర్లో పెట్టుకుంటేనే మంచిది, చాలా బాగా ఉడుకుతుంది. లేకపోతే నార్మల్గా వండితే మాత్రం ఉడకదు.
చూడండి ఫ్రెండ్స్, మటన్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్లా ఉంది. తీసిన తర్వాత ఇలా వాటర్ పోవాలంటే మళ్ళీ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మగ్గనియండి. దాని అంతటా అదే దగ్గరగా అయిపోతుంది. చూసారు కదా గైస్, దగ్గరగా అయితే అయిపోయింది. మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి ఎప్పుడైనా, చాలా బాగుంటుంది. చూడండి గైస్, అలాగా ఒక 5 to 7 minutes మగ్గనిస్తే అదే దగ్గరగా అయిపోతుంది. మటన్ అయితే రెడీ అయిపోయింది గైస్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ కూడా చేయండి, ఎందుకంటే కొత్తగా పెట్టాను కనుక. బాయ్ గైస్.